ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇన్ని రోజులు నా కఠిన పూజకి భంగం కలిగించింది ఎవరు? ఎవరు? నా ఏకాగ్రతని దెబ్బతీసింది ఎవరు? నా శక్తికి అడ్డుపడుతున్నదెవరు? దేవా, ఎక్కడ తప్పు జరుగుతుంది? నా పూజలో లోపమా? నా దీక్షలో లోపమా? లేక నా మంత్రంలో లోపమా? చెప్పు. తప్పింకా జరగలేదు ఘోరా, కాని జరగబోయేది నీవు ఆపకుంటే తప్పు జరిగిపోతుంది. నీ మంత్రాలతో సరిదిద్దలేని తప్పు, నీ తంత్రాలు కూడా నిన్ను కాపాడలేని తప్పు జరిగిపోతుంది. ఏం జరుగుతుంది దేవా? ఆత్మ అస్థికలు పుణ్యనదుల్లో కలపాలని నిర్ణయం తీసుకున్నారు. ఆత్మ అస్థికలు పుణ్యనదుల్లో కలిపినచో నీ కల ముగిసిపోతుంది. ఒక్కసారి ఆత్మ ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతే ఆ తర్వాత నువ్వు ఎన్ని దీక్షలు చేసినా, ఎన్ని పూజలు చేసినా నువ్వు లోకాధిపతివి అవ్వలేవు. లేదు లేదు లేదు, వీల్లేదు. ఈ ఘోర ప్రాణాలతో ఉండగా అది జరగదు. ఆత్మని బంధించి తీరుతాను. ఈసారి గాని ఆత్మని బంధించలేకపోతే నా శిరస్సును ఖండించి నీ పాదాల దగ్గర పెడతాను. ఇదే నా ఆన. ఏమిటి ప్రకృతి వైపరీత్యము? ఆ బాలిక ఏమీ చేయలేదు, నేనును ఏ తప్పిదమూ చేయలేదు. మరి ఎందులకు ప్రకృతి ప్రకోపించుచున్నది? ఒకవేళ ప్రభువులు వారి ఆగ్రహమునకు గురి అయితేనా? ఆయనచోన యముండా ప్రభువులకు ప్రణామములు. నాకు కావలసినది నీ ప్రణామములు కాదు గుప్తా. ఆ బాలిక మన మాట విని మన లోకమునకు వచ్చుట కావాలి. ఆ బాలిక అస్థికలు నదిలో కలుపుట కార్యక్రమం ఏ ఆటంకం రాకుండా జరగాలి. అటులనే ప్రభు, పౌర్ణమి ముగిసిన పిమ్మట వారు అస్థికలను నదిలో కలిపెదరు. వెనువెంటనే బాలికను తీసుకుని మన లోకమునకు వచ్చేదను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.